అమెరికా లాంటి దేశంలో దౌత్యవేత్తల ముసుగులో సెక్యూరిటీ ప్రోటోకాల్లో మన రాష్ట్రపతిని అలాగే మన కేంద్ర మంత్రుల్ని కూడా షూస్ ప్యాంట్లు కూడా ఇప్పించేసిన ఘటనలు ఎన్నున్నాయి. అంటే అమెరికా సెక్యూరిటీ విజన్ వచ్చే వరకు మాత్రం అది గొప్ప విజన్. ఆ దేశం గొప్పగా ఉంటుంది, ఆ దేశం సెక్యూరిటీ. వాళ్ళు ఏ దేశానికి సంబంధించిన ఎవరినైనా సరే షూ ఇప్పించగలరు, అవసరమైతే ప్యాంట్ ఇప్పించగలరు. ఇదేగా అంటే వాళ్ళదేమో గొప్ప సెక్యూరిటీ ప్రోటోకాల్. భారతదేశంలో మాత్రం ఆ సెక్యూరిటీ ఉండకూడదు. ఇదే లెఫ్ట్ లిబరల్స్ అందరూ మాట్లాడేది ఇదే తీరుగా. అమెరికా గొప్పదైనప్పుడు భారతదేశంలో అంత సెక్యూరిటీ స్థాయిలో తీసుకువెళుతుంటే, అంత సెక్యూరిటీ స్థాయిలో ప్రశ్నిస్తుంటే ఎందుకు కొత్త ప్రశ్నలు కొత్త ఇది ఎందుకు తీసుకొస్తున్నారు? అంటే ఇన్నేళ్ల పాటు ఒకే వాయిస్ నడుస్తుంది, పాఠ్యాంశాలలో కూడా ఒకే విధానం వెళుతుంది. ఈరోజు ప్రశ్నించే తప్పటికి ఇది మారుతుంది. నేను ఇక్కడ ఒక సాంప్రదాయాన్ని కూడా తీసుకురావట్లేదు. ఇక్కడ సెక్యూరిటీ ప్రోటోకాల్ విషయంలోనే మాట్లాడుతున్నాను. ఈ దేశ అంతర్గత భద్రత విషయంలో రాజీ పడకూడదు అని భారత్ ఆలోచించినప్పుడు దానికి సహకరించాల్సిన బాధ్యత భారతీయులుగా ఇక్కడున్న అందరికీ ఉండదా? ఇన్ని ప్రశ్నలు, ఇన్ని మీడియాల నుంచి ఒక్కొక్కరు సంధిస్తున్న ఇంతమంది కలిసి అతన్ని అమాయకుడిగా చిత్రీకరిస్తున్న విధానం ఏదైతే ఉందో, మేబీ అతడు అమాయకుడే కావచ్చు. అమాయకుల పక్షాన అందరూ నిలబడాలి, తప్పేం లేదు. కానీ ఇంకొక కోణం కూడా ఆలోచించుంటే ఇది ఇంత పెద్దదై ఉండేది కాదు. అతన్ని ఈ రోజు తీసుకొచ్చి ఈ స్థాయిలో అలా పెట్టాల్సిన అవసరం ఉండేది కాదు. వారం రోజుల నుంచి మేము అతనికి అండగా నిలబడ్డాం అనుకుంటూ ఒక తేజస్వి మీడియా మీదో లేదంటే ఒక మహిళా జర్నలిస్ట్ మీదో వీళ్ళంతా కలిసి చేస్తున్న దాడి ఏదైతే ఉందో ఇది దుర్మార్గం. ఈ దాడి చేస్తూనే వీళ్ళు చేస్తున్న అత్యంత ఘోరమైన పని ఏంటి అంటే వలీని ఈరోజు అందరికీ చూపించడం. నిజానికి వీళ్ళంతా ఈ అంశాన్ని ఎత్తుకున్న తరువాతే వలీ గురించి అందరికీ తెలిసింది. లేకపోతే అతనికి సపోర్టర్స్ అక్కడక్కడ వాళ్ళు వచ్చి ఉండేవాళ్ళు. ఒకవేళ నిజంగానే అతను అమాయకుడే అయితే కనుక అక్కడ లోకల్ లీడర్స్ లేదంటే ప్రభుత్వాలు సాయం చేసేవి.